తక్షిల మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజుల్లో ఏ అమ్మవారి అవతారాలు ఉంటాయి, నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడుతూ ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మామూలుగా నవరాత్రుల్లో పూజ చేసుకునే విధానాలు 3 ఉంటాయి. ఎందుకు అంటే మనకి ప్రాంతీయ ఆచారాలు అని ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన ఆవాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో ప్రధానంగా 3టిని చెబుతూ ఉన్నాం. ఏంటి అంటే మొదటిది కలశ స్థాపన. కలశ స్థాపన అనేటువంటిది ఆనవాయితీ ఉండాలి. ఎవరికైనా సరే నవరాత్రుల్లో పూజ చేసుకునేటప్పుడు ఆనవాయితీ ఉంటేనే ఆ నవరాత్రుల్లో కలశ స్థాపన అనేటువంటి విధానాన్ని అవలంబించి పంచపల్లవాలు అనేటువంటివి దొరుకుతాయి. లేని పక్షంలో మనకి మామిడాకులైనా చాలు. పంచపల్లవాలతో కానీ మామిడాకులతో కానీ కలశలో సగానికి నీళ్లు పోసి అందులో మనకి లభించేటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటితోనూ కూడా నింపి ఆ నీళ్లల్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి మంత్రోక్తంగా మీకు కలశ ఆవాహన అనేటువంటి శ్లోకాలతోనూ మంత్రాలతోనూ మీకు ఒక పుస్తకం దొరుకుతుంది. ఈ విధంగా మనకి ప్రతినిత్యము కూడా కలశారాధనతో కొంతమంది చేస్తే, కొంతమంది మొలకలు ఎత్తించినటువంటి ఒక మట్టి పాత్రలో మట్టి పోసి దాంట్లో నవధాన్యాలు వేసి మొలకలు మొలిపించి ఆ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. మొలకలు వచ్చినటువంటి దాన్నే అమ్మవారి స్వరూపంగా, ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రకృతి స్వరూపిణి ఆవిడ అని చెప్పేసి ఆ విధంగా మొలకల్ని పూజ చేస్తారు. మరికొంతమంది పటం మాత్రమే పెట్టుకుని ఆ పటానికి దారం కట్టి వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి గాజులు, కుంకుమ, కాటుక, దువ్వెన, మంగళ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ ఉంచి ఆ పటానికి పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఏ రకంగానైనా చేయవచ్చును. వీటికి మొలకలెత్తించడం కానీ లేదంటే పటానికి పూజ చేయడం కానీ ఆనవాయితీ అవసరం లేదు. కేవలం కలశారాధనకి మాత్రమే ఆనవాయితీ ఉండాలి. అంటే మీ పూర్వీకులు ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా కనుక కలశారాధన చేస్తూ ఉంటే కనుక మీరు తప్పకుండా మొట్టమొదటి రోజు అంటే తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.